मोहतरम नाज़रीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मक़दम है। बोधन के आचनपल्ली आटो नगर इलाके में 2 साल कबल एक शेड तामीर करते हुए गणेश मूर्तियों की तैयारी और फरोख्त की गई थी। ताहम फरोख्त न होने वाली दर्जनों मूर्तियों को गुज़िश्ता बरस से वही लावारिस हालत में छोड़ दिया गया। वक्त के साथ साथ ये मूर्तियाँ खस्ता हाली का शिकार हो गई, जिस पर मुकामी अवाम में नाराज़गी देखी जा रही है। आज भारतीय जनता पार्टी बोधन टाउन शाख के रहनुमाओं ने इस मुकाम का दौरा करते हुए सूरत हाल का जायजा लिया। बादअज़ां बीजेपी कायदीन ने बोधन सब कलेक्टर को एक याददाश्त पेश की और फौरी तौर पर इन मूर्तियों के विसर्जन के इक़दाम करने का मुतालबा किया। इस मौके पर बीजेपी टाउन सदर गोपी किशन ने कहा कि गुज़िश्ता 2 बरसों से आटो नगर में पड़ी ये मूर्तियाँ न सिर्फ बोसीदा हो चुकी है, बल्कि हिंदू बरादरी के मजहबी जज्बात को ठेस पहुँचा रही है। उन्होंने जोर दिया कि फौरी तौर पर उनका विसर्जन किया जाए और आइंदा ऐसी गफलत दोबारा ना हो, इसके लिए मौसर इक़दाम किए जाएं। इस मौके पर बीजेपी टाउन जनरल सेक्रेटरी अरविंद, पवन कुमार, सीनियर कायद गड़बू धर्मपुरी, वासु, गादे संदीप, गंगाधर, बीजेवाईएम टाउन सदर गौतम गौड़ के अलावा दीगर बीजेपी कायदीन मौजूद थे। నేడు బోధన్ పట్టణంలోని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది। విషయం ఏంటంటే బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి ఆటో నగర్ ఎదురుగా ఒక గణపతి షెడ్డు 2 సంవత్సరాల క్రితం ఎవరో వేయడం జరిగింది। అక్కడ చాలా గణపతుల్ని పెట్టుకొని ఆయన అమ్ముకోవడం జరిగింది। అమ్మిన కాడికి అమ్మి మిగతా గణపతులు అక్కడనే పెట్టేసి 2 ఇయర్స్ నుంచి ఆయన ఇక్కడ లేకపోవడంతో ఆ షెడ్డు శిథిల వ్యవస్థకు చేరి అక్కడ గణపతులన్నీ కాళ్ళు చేతులు ఇరిగి దీన స్థితిలో పడి ఉండడం చాలా బాధాకరమైన విషయము। ఈ విషయాన్ని బోధన్ బీజేపీ పట్టణ శాఖ గుర్తించి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి కావున ఈ యొక్క విషయాన్ని మేము ఈరోజు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది। సబ్ కలెక్టర్ గారికి మేము చెప్పడం జరిగింది, వెంటనే ఆ గణపతుల్ని నిమజ్జనం చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, లేకపోతే అది మా హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి సార్ అని చెప్తే వారు వెంటనే స్పందించి నేను దానిని 100% నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకుంటాను, ఈ విషయాన్ని కమిషనర్ గారికి కూడా ఫార్వర్డ్ చేస్తానని చెప్పడం జరిగింది। ఇంకొకసారి ఇట్లా గణపతి షెడ్లు ఎవరైనా వేస్తే పర్మిషన్ లేకుండా ఇలాంటి షెడ్లు వేయించి వారు ఇష్టం వచ్చినట్టు వదిలేసి వెళ్ళిపోతే మా ఆరాధ్య దైవము మేము మొట్టమొదటి దైవము గణపతిని ఈ విధంగా అవమానించడం అనేది చాలా బాధాకరమైన విషయము। దీనిని బీజేపీ పట్టణ శాఖ తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ ముందు ఇలాంటి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై।